శ్వేతపత్రంతో ఉద్యోగులను మోసం చేస్తున్నారని ఏపీజీఈఎఫ్ మాజీ చైర్మన్ కె వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పి, మంచి పిఆర్స్ ఇస్తామని, పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి చాలా హామీలు ఇచ్చిండ్రు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఇంతవరకు ఒక్క హామీ అమలు చేయలే. అమలు చేయకపోగా ఉద్యోగులను మోసం చేయడానికి చాలా తెలివిగా అతి తెలివిగా పావులు కలుపుతున్నారు ముఖ్యమంత్రి గారు. అందులో భాగంగానే ఒక 2 నెలల కిందట మీ అందరూ చూసింటారు, ఎల్లో మీడియా పేరున్న పత్రికలన్నీ ఏపీహెచ్పి అంటూ ఒక కథనం రాసినాయి. అంటే హిమాచల్ ప్రదేశ్లో ఉద్యోగుల జీతాలు ఎక్కువైపోయి ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందులు పాలయ్యి ఉద్యోగులు జీతాలు ఇవ్వలేక ఉద్యోగుల జీతాలు తగ్గించింది. మన రాష్ట్రంలో కూడా, ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంది. ఉద్యోగులకు ఎక్కువ జీతాలు ఉన్నాయి. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి 2 నెలల కిందట ఆ ఎల్లో మీడియాలోని పత్రికలన్నీ రాసినాయి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఉద్యోగులకు ఒక హెచ్చరిక లాంటిది. అంటే మీకు జీతాలు ఇవ్వడమే ఎక్కువ, జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం, 1వ తారీఖు మీకు జీతాలు ఇవ్వడమే గొప్ప, కాబట్టి మీరు ప్రభుత్వం నుంచి డిఏలు కానీ, పిఆర్సీ కానీ, ఐఆర్లు కానీ ఇలాంటివన్నీ ఏమీ ఆశించకండి అని ఉద్యోగులను మానసికంగా ప్రిపేర్ చేయడానికి, ఉద్యోగులు ఏమి అడగకుండా ముందుగానే వాళ్ళ ఆత్మస్థైర్యం, ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, ఉద్యోగులు మానసికంగా ప్రిపేర్ చేయడానికి, జీతం ఇచ్చే సార్లే ఇంకా ఏమి మన జీతం మనకు తగ్గించకుండా జీతం ఇచ్చే చాలు అని ఉద్యోగులు అనుకూలంగా చేయడానికి ఆ పత్రికల్లో కథనాలు రాయించిండ్రు. అందులో దాని కంటిన్యూషన్గానే ముఖ్యమంత్రి గారు ఒక 2 రోజుల కిందట ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిండు. అందులో చెప్పినవన్నీ అబద్ధాలే. మిగతా అంశాలన్నీ పక్కన పెడితే ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగుల జీతాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి మళ్ళీ, అంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం అంతా ఉద్యోగుల జీతాలకే పోతుంది అని చెప్పే ఉద్దేశం, అంటే ఆయన ఉద్దేశం ఏంటో అర్థం కావడంలే. మీకు జీతం ఇవ్వడమే ఎక్కువ, ఇంకా మేము ఏమి ఇవ్వమని ఇండైరెక్ట్గా చెప్పడానికే పెట్టిందా ఆ వైట్ పేపర్ రిలీజ్ చేసిందనే తెలియడంలే. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి అన్ని అబద్ధాలతో అంత దిగజారి అబద్ధాలు ఎలా చెప్తారో అర్థం కావడంలే. అందులో చెప్పినవన్నీ అబద్ధాలే. మిగతా అంశాలన్నీ పక్కన పెడితే ఉద్యోగులకు సంబంధించిన అంశాలు లెక్కలోకి తీసుకుంటే ఆయన చెప్పింది ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు చెల్లించామని చెప్పిండ్రు. 30,000 కోట్ల బకాయిలు చెల్లించారా? ముఖ్యమంత్రి గారు వాళ్ళ గుండెల మీద చేసుకొని నిజమేంటో చెప్పాలా. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 జూలైలో అప్పుడు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసిండ్రు. ఆ వైట్ పేపర్లో ప్రభుత్వం చాలా క్లియర్గా ఏం చెప్పింది, గత ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సినవన్నీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి అన్ని పెండింగ్ పెట్టింది అని చెప్పి ఆ పెండింగ్ బకాయిలు 22,980 కోట్లు. ఇదే ప్రభుత్వం 2024 జూలైలో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఎంత అనేది శ్వేతపత్రంలో చెప్పింది 22,980 కోట్లు. అందులో ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఏమేమి ఉన్నాయి? 11 డిఏలకు సంబంధించిన అరియర్స్ ఉన్నాయి, సరెండర్ లీవ్లు 2022 నుంచి ఇవ్వాల్సిన సరెండర్ లీవ్లు ఉన్నాయి, పిఆర్సీ అరియర్స్ ఉన్నాయి. 22,000 కోట్లలో అధిక భాగం వీటికి సంబంధించినటివే. ఈ 22,000 కోట్లలో అధిక భాగం పిఆర్సీ అరియర్స్, డిఏ అరియర్స్, సరెండర్ లీవ్ బిల్లులు అయితే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 30,000 కోట్లు పేమెంట్ అయిపోయింటే ఉద్యోగుల బకాయిలన్నీ క్లియర్ అయిపోయి ఉండాలా. ఉద్యోగులకు 11 డిఏల బకాయిలు వచ్చేసి ఉండాలా, ఉద్యోగులకు పిఆర్సీ బకాయిలన్నీ ఇచ్చేసి ఉండాలా, ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలన్నీ ఇచ్చేసి ఉండాలా.